శ్రీమాతే నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మీరు నమ్మిన నమ్మకపోయినా జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని 7వ రాశి అయిన తులా రాశి వారికి మరో 24 గంటల్లో 500 ఏళ్ల తర్వాత అదృష్టం ఫలితాలు వరించబోతూ ఉన్నాయి. వారి జీవితంలో ఈ సమయంలో మహా అద్భుతమే జరగనున్నది. చీకుట్టిన వారే వీరి కాళ్ళు మొక్కుతారు. ఇక ఈ రాశి వారికి అఖండ రాజయోగం కనిపిస్తుంది. అయితే అసలు ఈ యొక్క తులా రాశి వారి జీవితంలో 500 ఏళ్ల తర్వాత ఎలాంటి అదృష్ట ఫలితాలు అనేవి వీరి జీవితంలో రాబోతూ ఉన్నాయి. కాకపోతే ఒక్క విషయంలో మాత్రం తులా రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. అయితే ఆ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమిటి, అలాగే తులా రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి చేసుకోదలిచిన దేవతారాధన ఏమిటి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళితే, ఇక తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గ్రహాలలో అనూహ్యమైన మార్పుల కారణంగా మరో 24 గంటల్లో 500 ఏళ్ల తర్వాత వీరి జీవితంలో అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అంటే 500 ఏళ్ల తర్వాత వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో ఇటువంటి అద్భుతాన్ని, ఇలాంటి అదృష్టాన్ని చూసి ఉండరు అనే చెప్పొచ్చు. వీరి జీవితంలో వారు ఊహించని ఆ అదృష్టం అనేది జరగబోతుంది. అది ఏ రకంగా అయినా కావచ్చు. వ్యాపారాలు చేస్తున్న వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో ఊహించని ఒక మలుపు సంభవించవచ్చు. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా వారు అనుకోని అద్భుతం, అంటే కొత్త ఉద్యోగం పొందడం కావచ్చు, ఊహించని ప్రమోషన్ రావచ్చు, లేదంటే ఆర్థిక పరమైన ఎదుగుదల మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా రావడం కావచ్చు. ఈ విధంగా అయితే తులా రాశి వారి జీవితంలో మహా అద్భుతం జరగబోతుందని చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క తులా రాశి వారిలో ఎవరైతే గతంలో విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారో, ఎన్నో ఏళ్లుగా వారు విడిపోయి విడాకులు కోరుకున్న వారు కూడా ఈ సమయంలో వారు మళ్ళీ కలుసుకునే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అంటే ఆ విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుసుకుంటారని కలలో కూడా అనుకోని వారు అలాంటి అద్భుతం వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో అయితే కనిపిస్తుంది. అదే విధంగా ఈ తులా రాశి వారిలో ఎవరైతే విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారో వారికి అది ఒక కలగానే మిగిలి ఉంది. ఎన్నో ఏళ్లుగా కెరియర్ పరంగా విదేశాలకు వెళ్లి అక్కడ ఉద్యోగం లేదా వ్యాపారం లేదా ఉన్నత చదువు కోసం కలలు కంటున్న ఈ రాశి వారికి వారి జాతకం రీత్యా ఈ సమయంలో ఒక మహా అద్భుతం జరగబోతుంది. ఈ విధంగా వారు ఊహించని విధంగా వారి విదేశీ ప్రయాణం అనే కళ అనేది అద్భుతంగా ఫలించబోతుంది. అదే విధంగా తులా రాశి వారు ఎవరైతే ఎప్పటి నుంచో ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారో ఆ సమస్యలను అధిగమించగలుగుతారు. అంతకు ముందు మీ జీవితానికి ఇప్పటి మీ జీవితానికి ఎంతో తేడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో గ్రహస్థితి వీరికి చాలా అనుకూలవంతంగా ఉంటుంది. 500 ఏళ్ల తర్వాత వస్తున్న మహా అదృష్టం కాబట్టి మీరు ఈ అదృష్టాన్ని ఇంతకు ముందు మీ జీవితంలో ఎన్నడూ చూసి ఉండరు అని చెప్పొచ్చు. రాజకీయ పైన ఆసక్తి ఉన్నవారు అకస్మాత్తుగా రాజకీయ రంగం పైన అధికారం చేజిక్కుంటారు. అలాగే విదేశీ ప్రయాణాల కోసం ఆలోచనలు చేస్తున్న వారికి మంచి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో తులా రాశి వారు ఎవరైతే ఎన్నో రోజులుగా సొంత ఇంటి కలను కలిగి ఆ కళ అనేది ఇక మా జీవితంలో జరగదు అని నిరాశలో ఉన్న వారికి ఈ సమయంలో వారి యొక్క సొంత ఇంటి కళ నెరవేరే అవకాశాలు ఎంతో బలంగా కనిపిస్తున్నాయి. అంటే మీరు గృహాన్ని కొనుగోలు చేస్తారు లేదా గృహాన్ని కట్టుకుంటారు అని చెప్పొచ్చు. తులా రాశి వారికి ఈ సమయంలో స్థిరాస్తులు లాభిస్తాయి. వంశ పారంపర్యంగా మీకు రావాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి మీకు కలిసి వస్తాయి. కోర్టులో ఏవైనా కేసులు ఉంటే ఆ కేసులు మీకు అనుకూలవంతమైన తీర్పులు వస్తాయి. ఈ విధంగా మీరు ఊహించని ఫలితాలు అయితే మీ యొక్క జీవితంలో ఈ సమయంలో అయితే గోచరిస్తూ ఉన్నాయి. 500 ఏళ్ల తర్వాత మీ యొక్క జీవితంలో ఎంతో అదృష్ట ఫలితాలు కనిపిస్తున్నాయి. ఊహించని మహా అద్భుతం జరగబోతుంది. చీకొట్టిన వారే మీ యొక్క కాళ్ళు మొక్కుతారు. ఈ విధంగా మీ జీవితంలో వచ్చే మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. తులా రాశి వారు ఒక్క విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతో కనిపిస్తుంది. అది ఏంటంటే ఈ సమయంలో 500 ఏళ్ల తర్వాత మీకు
మహా అదృష్టం కారణంగా మీరు ఆర్థిక పరంగా ఎంతగానో పురోగతిని సాధించి ఉన్నత స్థితిని చేరుకుంటారు. కాబట్టి ఎవరైనా మీ సన్నిహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ మిత్రులు కావచ్చు, ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని కొన్ని ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో ఒప్పందాలు కావచ్చు లేదా షూరిటీ విషయం కావచ్చు, ఇటువంటి పరిస్థితులు మీ జీవితంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే లేనిపోని చిక్కుల్లో పడే ప్రమాదం ఉంటుంది. అంటే ఆర్థిక పరమైన లావాదేవీల ఒప్పందాల విషయంలో లేదా ఎవరికైనా షూరిటీ సంతకాలు పెట్టే విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి. మిగిలిన అన్ని విషయాల్లో అయితే మీ యొక్క జీవితం అనేది మహా అద్భుతంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు. ఇక ఈ యొక్క తులారాశి వారి జీవితంలో ప్రతికూలంగా ఉన్న వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి మరియు మరిన్ని శుభ ఫలితాలు వారి జీవితంలో పొందడానికి ప్రతిరోజు తులారాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వారికి ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. మీ జీవితంలో ఉండే ప్రతికూల వాతావరణం అనుకూలంగా మారుతుంది. ఆర్థిక పరంగా మీరు ఎంతగానో పురోగతిని సాధిస్తారు. ఫ్రెండ్స్, చూసారు కదా, 500 ఏళ్ల తర్వాత వస్తున్న మహా అదృష్టం తులారాశి వారికి మరో 24 గంటల్లో ఏ విధంగా కలిసి వస్తుందో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.